వస్తే తప్పు. కానీ వీళ్ళు ఏమంటారు తెలుగుదేశం వాళ్ళు, మాతో ఉన్నావు కాబట్టి నువ్వు మూసుకుని అలాగే కంటిన్యూ అవ్వు అంటారు, నువ్వు ఎదగకూడదు అంటారు. ఇప్పుడు అతను తీసుకుంది ఎవరిని? బాలినేని, తర్వాత అతని పేరేంటి కిలార్ రోసయ్య, సామినేని ఉదయభాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసుకున్నాడు. బీజేపీ కూడా ఏ రవిచంద్రారెడ్డి ఇట్లాంటి వాళ్ళు ఎవరు? వైసీపీ వాళ్ళే కదా, తెలుగుదేశం వాళ్ళని ఎవరిని చేర్చుకోలేదు కదా వాళ్ళు కూడా. మరి వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళని చేర్చుకుని అన్యాయం అని చెప్పి వీళ్ళు పోస్టులు పెడుతున్నారు. దాంతో క్లాష్ బిగిన్ అయింది. మేం చేస్తుంది వీక్ వైసీపీని అయితే మీరు మీకు వీక్ ఎందుకు అనుకుంటారు అంటే, వీళ్ళు ఏమంటారు, వాళ్ళందరూ చంద్రబాబుని తిట్టారు అట్లాంటి వాళ్ళు ఎట్ట తీసుకుంటారంటారు. వీళ్ళు ఏమంటారు, చంద్రబాబుని అమనాభూతులు తిట్టిన వాళ్ళందరికీ మీరు టికెట్లు ఇవ్వలేదా మొన్న తెలుగుదేశంలో చేర్చుకుని, మంత్రులుగా కూడా కొంతమందికి ఇచ్చారు కదా అంతకుముందు వైసీపీ వాళ్ళని, మీరు అప్పుడు తీసుకున్నారు, మీరు సెటిల్ అయిపోయారు, ఇప్పుడు మేము ఎదగాలి అధికారంలో ఉన్నాం కాబట్టి అనేది వీళ్ళ ఫీలింగ్. ఇందులో జనసేన ఫీలింగ్ చాలా గట్టిగా ఉంటుంది. ఇక్కడ వీళ్ళ అనుమానం ఏంటంటే, తెలుగుదేశం వాళ్ళ అనుమానము జనసేనని ముందు పెట్టి, అంటే పవన్ కళ్యాణ్ ముందు పెట్టి భారతీయ జనతా పార్టీ కథ నడిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ ద్వారా ఇప్పుడు ఇదివరకు మహారాష్ట్ర కర్ణాటక రాజకీయాల అయ్యే కాదు, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 2014-19లో బోల్డ్ అని ఇచ్చింది కేంద్రం, కానీ ఏమీ ఇవ్వలేదన్నటువంటి కోణంలోనే ప్రొజెక్ట్ చేసుకొచ్చేది మీడియా. చంద్రబాబు కూడా అదే చెప్పుకొచ్చేవాడు, అంతా నా వల్లనే అని చెప్పేవాడు. అదే ఇప్పుడేంటి, కేంద్రం ఇచ్చినవన్నీ రోజు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. ఇదిగో పంచాయతీ రాజ్కి డబ్బులని కేంద్రం ఇచ్చింది, నేను వెళ్ళి అడగగానే మోడీ అటవీ శాఖ కింద ఇచ్చాడు, గిరిజన గ్రామాల కింద ఇచ్చాడు, ఇళ్ల కింద ఇచ్చాడు, రోడ్ల కింద ఇచ్చాడు, ఇవన్నీ